హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్. గైస్, ఈ రోజు అయితే మా ఏరియాలోనే ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గురించి అయితే వీడియో టాపిక్ అనమాట. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే 4 ఊర్లకి మెయిన్ సెంటర్ లో అయితే ఉంటుంది. ఇటు నుంచి చూసుకున్న మూలుబినుడికి మెయిన్ సెంటర్ అయితే అవుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకున్న చాపర బినని అనే ఊరికైతే మెయిన్ సెంటర్ అయితే అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకున్న మా ఊరికి బాతుగొడుపుకి అయితే మెయిన్ సెంటర్ అయితే అవుతుంది. నేను వెళ్తున్నాను కదా, ఆ ఫ్రంట్ సైడ్ అయితే ఒక బోర్డు అయితే ఉంది. అక్కడ మురళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనే బ్యానర్ అయితే కట్టేసి ఉంచారు. అలాగే అటు నుంచి చూసుకున్న మీద కాసేమో మూలిగూడ, ఇంకా లెఫ్ట్ సైడ్ బాతుగొడబ, ఇంకా కిందకి కురుపం అనేసి బోర్డు దారి పేర్లు అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం ఫాస్ట్ ఫుడ్ చేస్తున్న అన్ని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఒక ప్లేట్ ఫాస్ట్ ఫుడ్ అయితే చేయిద్దాం. ఇప్పుడు చూడండి, ఒక ప్లేట్ ఫాస్ట్ ఫుడ్ అయితే చేయిస్తున్నాడు ఒక అన్నయ్య. అది అయిపోయిన తర్వాత మనమైతే చేయిద్దాం. ఫాస్ట్ ఫుడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని అక్కడ నూనె అయితే వేస్తున్నాడు. తర్వాత అయితే కట్ చేసుకున్న బుట్టకూర ముక్కలను అయితే వేసుకుంటున్నాడు. ఇప్పుడు కరివేపాకు ఆకులను కూడా తనకు అందుబాటులో ఉన్నట్టు పెట్టుకొని కొంచెం అయితే వేసుకున్నాడు. అలా వేసుకున్న వాటిని మళ్ళీ గరిటెతో అయితే మిక్స్ చేసుకుంటున్నాడు. మిక్స్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలను అయితే కొంచెం వేసుకున్నాడు. చికెన్ ముక్కలను వేసిన తర్వాత వాటిని కూడా మళ్ళీ గరిటెతోటి మిక్స్ చేసుకున్నాడు. చికెన్ మిక్స్ చేయడం అయిన తర్వాత ఇప్పుడైతే ఒక ఎగ్గునైతే తీసుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఒక ప్లేటే చెప్పాం కాబట్టి ఒక ఎగ్గునైతే వేసుకుంటున్నాడు. వాటిని కూడా మళ్ళీ మిక్స్ చేసి ఇప్పుడైతే రైస్ని అయితే ఉడకబెట్టిన రైస్ని అయితే తీసుకుంటున్నాడు. గాయస్, వీడియో ఇంతవరకు చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి గాయస్. కళాయిలో వేసుకున్న రైస్ని అయితే ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేస్తున్నాడు. బాగా మిక్స్ అయిన తర్వాత అయితే ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, చైనా సాల్ట్ లాంటివి అయితే ఇప్పుడు అక్కడైతే కలుపుకుంటున్నాడు. ఎందుకంటే వాటి వల్లే కదా మనకు టేస్ట్ అనేది వస్తుంది. అవన్నీ వేసిన తర్వాత సోయా సాస్ కూడా వేసుకుంటున్నాడు. సోయా సాస్ ఎందుకు వేసుకుంటున్నాడు అంటే దానివల్ల కలర్ చేంజ్ అవుతుందన్నమాట. నేనైతే కారం కొంచెం వేయన్నా అనేసరికి కారం అయితే వేసుకుంటున్నాడు. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ కళాయిలో ఉన్న ఫ్రైడ్ రైస్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాడు. గాయస్, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని అయితే చుట్టుపక్కల గ్రామాల్లో పండగలు అవుతున్నప్పుడు అయితే ఓపెనింగ్ అయితే చేయడంట. గాయస్, ఇంకో విషయం, ఇక్కడైతే చికెన్ పకోడీ, చికెన్ మంచూరియా, చికెన్ న్యూడిల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయంట. వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయంట. పక్కనే చూడండి, స్టీల్ పాత్ర దగ్గర అయితే రైస్ని అయితే ఎక్కించుకున్నాడు. ఇప్పుడైతే ఉప్పు చాలిందో లేదో అని కొంచెం టేస్ట్ చేసుకున్నాడు. కొంచెం ఉప్పు చాలకపోయేసరికి మళ్ళీ కొంచెం ఉప్పు అయితే తీసుకొని అక్కడ వేసుకున్నాడు. గాయస్, పక్కన ఉడకబెట్టుకున్న రైస్ని అయితే అడుగంటకుండా మళ్ళీ తిప్పుకుంటున్నాడు వేరే గరితోటి. ఆ లోపు ఫాస్ట్ ఫుడ్ అయితే మంచిగా వేగుతుంది చూడండి. ఆ కళాయి నుంచి చూడండి పొగలైతే ఎలా వస్తున్నాయో. మళ్ళీ గరిటె తీసుకొని మాడిపోకుండా అయితే మిక్స్ చేసుకుంటున్నాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఫైనల్గా ఫాస్ట్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫాస్ట్ ఫుడ్ని ప్లేట్లో వేసి మనకైతే ఇచ్చేయడమే. రవ్వ ఎక్కువ రావడంతో నేనైతే తుమ్ము ఆపుకోలేక తుమ్మేశాను గాయస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే టమాటా సాస్ అండ్ చిల్లీ సాస్ అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, ఆనియన్ కూడా ఉంటాయి. గైస్, చూస్తారు కదా, నా చేతిలో అయితే ఫ్రైడ్ రైస్ 5 నిమిషాలు అయితే రెడీ చేసుకుని ఇచ్చేసాడు. ఇంకా అది కూర్చొని తినేయడమే. గైస్, ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ నా ఛానల్ కొత్తగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి గాయస్. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ముందుకైతే మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి గాయస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.